అనగనగా శివాపురం అనే గ్రామంలో ఒక గొర్రెల కాపరి తన కొడుకుతో పాటు నివసించేవాడు. ఒకరోజు గొర్రెలను మేపేందుకు అడవికి వెళ్తూ కొడుకును కూడా వెంటబెట్టుకుని వెళ్ళాడు. అదే అడవిలో పెద్ద పులి ఒకటి ఉండేది. అది మేకలను తినేస్తూ ఉండేది. ఆ రోజు గొర్రెలను తోలుకెళ్ళి ఆ గొర్రెల కాపరి తాను పక్కనే ఉన్న చెట్టు నుంచి కట్టెలు కొట్టడానికి గొర్రెలను కాపలా కాస్తూ పులి వస్తే ఏ మాత్రం అనుమానం వచ్చిన వెంటనే తనను గట్టిగా పిలవమని కొడుకుకు జాగ్రత్తలు చెప్పి వెళ్ళాడు. అయితే అల్లరి పిల్లవాడు ఊరికే ఉండగా ఒకవేళ పులి వచ్చినట్లయితే నాన్న వస్తాడో లేదో చూద్దామని నాన్న పులి వచ్చింది అంటూ గట్టిగా అరిచాడు. అది విన్న తండ్రి పరుగున వచ్చి పులి ఎక్కడ అని ప్రశ్నించి చుట్టుపక్కల వెతికాడు. ఎక్కడ చూసినా పులి కనిపించలేదు. కొడుకు సరదాగా అలా చేశాడని అర్థం చేసుకుని అతను మళ్ళీ కట్టెలు కొట్టడానికి వెళ్ళిపోయాడు. ఈ తుంటరి పిల్లవాడు ఊరుకో ఉండక మళ్ళీ కాసేపటి తర్వాత నాన్న పులి వచ్చింది అంటూ గట్టిగా భయంగా అరిచాడు. అది విన్న తండ్రి ఈసారి నిజంగానే కాబోలు అనుకుంటూ కంగారుగా పరిగెత్తుకుని వచ్చాడు. కానీ అక్కడ పులి లేదు. కొడుకుకు చీవాట్లు పెట్టి మళ్ళీ అతను కట్టెలు కట్టుకోవడానికి వెళ్ళిపోయాడు. తండ్రి తిట్టడంతో కొద్దిసేపటి వరకు ఏమీ అనకుండా గమ్మున ఉన్నాడు. కానీ మళ్ళీ నాయన పులి వచ్చింది అని గట్టిగా కేకలు వేశాడు. ఈసారి తండ్రి నిజంగానే వచ్చింది అనుకుని తండ్రి పరిగెత్తుకుని వచ్చాడు. కానీ అక్కడ పులి లేదు, పేరు లేదు. తండ్రికి కోపం వచ్చి ఆ పిల్లవాడిని బాగా తిట్టి విసురుకొని అక్కడి నుంచి కట్టెలు కొట్టుకోవడానికి వెళ్ళిపోయాడు. గొర్రెల వాసన పసిగట్టిన పులి ఈసారి మాత్రం నిజంగానే వచ్చింది. ఒకసారిగా పులిని చూసిన ఆ పిల్లవాడు నాయన నిజంగానే పులి వచ్చింది అంటూ భయంగా గట్టిగా కేకలు వేశాడు. ఈ అభయుడు ఆ ఊరికి అల్లరి చేస్తూ ఉన్నాడు. పులి లేదు, ఏమీ లేదు అనుకుంటూ తండ్రి తన పని తను చేసుకుని సాగాడు. కానీ ఆ పులి వచ్చి ఆ మేకలను అన్నీ తినేసి వెళ్ళిపోయింది. తండ్రి కాసేపు అయినాక వచ్చి మేకలు ఏవి, గొర్రెలు ఏవి అని అడిగితే పులి వచ్చి తినేసి వెళ్ళిపోయింది అని చెప్పాడు.